ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాము, గత వారం రోజులుగా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రాన్ని ప్రజల్ని ఏ విధంగా భ్రష్టు పట్టించి కష్టాలకు లోన్ చేసి మనశ్శాంతి లేకుండా చేస్తుందో దాన్ని ప్రతిరోజు కూడా మేము మరి ప్రెస్ వీటి ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగానే మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 95% ఆయన పరిపాలనలో ఫెయిల్యూర్ అయ్యారని కూడా నిర్ధారణ చేయబడింది. అదేవిధంగా మరి ఆయన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఒక అవినీతి చక్రవర్తిగా, ఒక అరాచక చక్రవర్తిగా మరి ఆయన్ను రాష్ట్ర ప్రజలంతా కూడా భావిస్తూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఈ రాష్ట్రానికి పట్టిన ఈ కర్మ, ఈ శని వదిలిపోతుందా అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ప్రజలు ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి దాదాపు మరి 36 కేసులు ఆయన మీద ఛార్జ్ షీట్లు కూడా వేయడం జరిగింది సిబిఐ. మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఇటువంటి వ్యక్తిని మనము ముఖ్యమంత్రి చేసుకోవడం వల్ల ఈ 5 సంవత్సరాలు కూడా ఎంత నష్టపోయామో మరి మనమందరం కూడా తెలుసుకోవడం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి కేసులు దాదాపు ఈ 4.5 సంవత్సరంలో కూడా 3500 సార్లు 3500 వాయిదాలు ఆయన తీసుకున్నారంటే కేవలం ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను కేసులు అటెండ్ కాలేను, నేను కోర్టులు అటెండ్ కాలేను, నన్ను కేసులు అటెండ్ అయ్యేదాని నుంచి నన్ను వాయిదాలు తీసుకొని ఆయన అక్కడి నుంచి కోర్టుకు అటెండ్ కాకుండా చేసుకోవడం తప్ప ఆయన చేసినటువంటి మరి మంచి పనులు అయితే ఏమీ లేవు. ఈరోజు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా జగన్మోహన్ రెడ్డి తీరు మరి పెత్తందారి పోకళ్ళు వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలే, ఎంపీలే ఈ రోజున బహిరంగంగా చర్చించుకుంటూ మరి ప్రజలకు కూడా తెలియజేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో జగన్ జేబు సంస్థ అయిన సిఐడిని అడ్డం పెట్టుకొని మరి ఆయన ఎన్ని అరాచకారాలు చేస్తున్నారో, ఎంతమందిని ఎంతమందిని మరి నువ్వు తీస్తా ఉంటే డిస్టర్బెన్స్ ఒకటి తీసేస్తే వెళ్ళు, ఎంతమంది మరి ఈ రోజున మనం తీసుకుందాం. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైనటువంటి ఈయన కక్ష సాధింపు చర్యలు మరి అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం జరిగింది, అదేవిధంగా మన కొల్లు రవీంద్ర గారిని ఇబ్బంది పెట్టడం జరిగింది, అదేవిధంగా నరేంద్ర గారిని దెబ్బపెట్టడం జరిగింది, అదేవిధంగా చాలామంది తెలుగుదేశం సీనియర్ నాయకులందరినీ కూడా ఆయన చేతిలో ఆ సిఐడి ఉందని అడ్డపెట్టుకొని మరి చాలామందిని కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్గొని వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి జన్మ జన్మకు యావజ్జీవ శిక్ష తప్పదు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఈయన చేసినటువంటి తప్పులకి జన్మ జన్మకు యావజ్జీవ శిక్ష తప్పదు. ఈ జన్మలోనే తప్పించుకోలేడు. ఆయన చేసినటువంటి తప్పులు అన్నీ ఉన్నాయి. కాబట్టి మనం అటువంటి వ్యక్తిని మరి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటే మన పరిస్థితి ఏంటో ఆలోచించేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు దేశంలోనే రికార్డు శిక్ష పడుతుందనే భయం, కోర్టు విచారణకు హాజరైతే తుది తీర్పు వచ్చేదాకా ఆయన వేచి ఉండలేనటువంటి పరిస్థితి. శిక్ష పడుతుందనే భయంతోనే కోర్టు విచారణకు గైర్హాజరవుతూ 12 ఏళ్ల నుంచి కూడా 3500 వాయిదాలు తీసుకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
ఈ రోజున 3,500 వాయిదాలు తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి, అది ముఖ్యమంత్రిగా ఉంటూ ఏకైక ముఖ్యమంత్రి, గిన్నీస్ రికార్డులకు కూడా మరి వాయిదాలు తీసుకున్నటువంటి, తప్పు చేసి జైలుకి వెళ్ళి ఈ రోజున వాయిదాలు తీసుకుంటూ ఒక నేర చరిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గావిస్తున్నందుకు ఈ రోజున గిన్నీస్ బుక్ రికార్డులో కూడా ఆ విధంగా ఆయన ఎక్కడం జరిగింది. అదే కాకుండా ఈ రోజున మరి మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకపోయినప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి వచ్చాడు, జైల్లో ఉన్నాడు, అది వాస్తవం. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక అతను అలా జైలుకి వెళ్ళి వస్తేనో లేదు హత్య చేస్తేనో అతను మనం ఏడన్నా కనపడితే కూడా ఇతను జైలుకి వెళ్ళి వచ్చాడు, ఇతను దొంగ, ఇతను హంతకుడు అనేసి ఆ విధంగా మరి అంటే దాన్ని కసిగా కక్ష సాధింపు చర్యగా పెట్టుకొని ఎట్లయినా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టాలి అని తన మరి సొంత సంస్థ అయినటువంటి సిఐడి ద్వారా అక్రమంగా మరి ఎఫ్ఐఆర్లో పేరు లేనప్పటికీ కేసు నమోదు చేసి అర్ధాంతంగా మరి అతన్ని జైలుకు తరలించినటువంటి ఉదంతం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేసుకుంది. ఈ జగన్మోహన్ రెడ్డే చేయగలిగాడు తప్ప వేరే ఎక్కడ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇంతటి అరాచకం చేసినటువంటి వ్యక్తి లేనే లేడని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడో ఆ రోజునే ఇతని పరువు కాస్త ఉన్న పరువు కాస్త కూడా పోయింది అంటే అది 100% వాస్తవం. ఎందుకంటే ఆయన ఏదో ఊహించాడు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఇంకా తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా నిర్వీర్యమైపోతుంది, మనమేదో ఎలక్షన్కి వెళ్ళిపోవచ్చు అని ఆయన కన్నటువంటి కలలు ఈ రోజున సాకారం అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే ఆయన మరి జైల్లో పెట్టాడో మరి ఏదైనా కూడా బాల్ నేలకేసి కొడితే ఉవ్వెత్తున ఎగురుతుందనే సామెతగా ఆయన జైల్లో పెడితే, ఆయన ఒక్కడిని నువ్వు జైల్లో పెడితే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఆయన ఏ అభివృద్ధి చేశాడో ఎవరి వల్ల మరి వాళ్ళందరూ కూడా ఈరోజు 6 అంకెల జీతం తీసుకుంటూ విదేశాల్లో ప్రపంచంలోనే చాలా దేశాల్లో ఈరోజున వాళ్ళంతా కూడా సుఖంగా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్, అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి. మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా దాదాపు 2 లక్షల మందికి మరి తర్బీదిచ్చి దాదాపు 1,00,000 మందికి 1,00,000కు పైనే జీతం సంపాదించుకునే విధంగా దేశంలోనే కాకుండా వివిధ దేశాలకు వెళ్ళి సంపాదించుకునేటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ఈ రోజున దేశమంతా ప్రపంచమంతా కూడా చదువుకున్నటువంటి మేధావులు, చదువుకున్నటువంటి విద్యార్థులు, చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వారు అందరూ కూడా ఏకమై ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ శిక్ష వేయడం కరెక్టా, ఇది తప్పు, ఆయన మా అందరి బతుకులు బాగా చేశాడు, బాబు వస్తే జాబ్ వస్తుందని కలలు కన్నాము, ఆ కళను సాకారం చేశారు, మరి మీరు అతన్ని జైల్లో పెడతారా అని అందరూ కూడా మరి సంఘీభావం తెలపడమే కాదు రోడ్లపైకి వచ్చి జగన్ అనుకోను దూషించడం మొదలుపెట్టారు. జగన్ అనుకోను మరి ఎక్కడ కడితే అక్కడ వాళ్ళని అరికట్టడం కూడా చేయడం జరిగింది. దాంతోనే మరి ఈరోజున జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి అంతకుముందే ఉంది, కానీ ఎవరికి వాళ్ళు సరే కాలమే మరి పరిష్కారం చేస్తుంది, కాలం రావాలి అని వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా మించిపోయింది, ఇంకా కాలం అనేది మనం ఆగకూడదు, మనవంతు మనము ఈ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అరాచకాలను ఎండగట్టాలనేసి కూడా ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి ప్రజలందరూ ఎక్కడున్నా కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మరి మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు 2004లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన పదవి చేపట్టడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఆయన పరిస్థితి ఏంటి అందరికీ తెలిసిన విషయమే.
ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి. ఆయనకు కేవలం ఉండింది 1,73,00,00,000 మాత్రమే ఆయన ఆస్తి కలిగి ఉండేవాడు. ఆయన ఇల్లు అమ్ముకునే స్థితిలో జగన్మోహన్ రెడ్డి అప్పుడు 19 ఏళ్ళు. ఆ 19 ఏళ్ల నుంచి కూడా వాళ్ళ నాయన్ను చిత్రహింసలు పెట్టి 4 లక్షల కోట్లు ప్రజా సంపద కొల్లగొట్టినాడంటే మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత రాక్షసుడో, ఎంత నీచుడో, ఎంత క్రూరుడో, ఎంత అవినీతిపరుడో కూడా ప్రజలందరికీ తెలిసింది. ఇది వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ప్రజలందరికీ కూడా ఇవన్నీ కూడా తెలుసు. అదే కాకుండా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కేసుల మీద కేసులు పెట్టి ఎట్లయినా బయటికి రానికూడదు, ఒక కేసులో బయట వస్తే మళ్ళీ ఇంకొక కేసులో లోపలికి దోయాలి అని పన్నాగాలు పన్ని దాదాపు అక్రమ కేసులు పెట్టి 53 రోజులు జైల్లో నిర్బంధిస్తే మరి ఈ రోజున 70 దేశాల్లో సంఘీభావ ప్రదర్శనలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి. మరి ఇదంతా దేనికి సంకేతం? చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలు, దేశంలో ఉండేటువంటి ప్రజలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన యొక్క నాయకత్వాన్ని, ఆయనకున్నటువంటి ఒక దూరదృష్టిని, ఆయనకున్నటువంటి ఒక అనుభవాన్ని కావాలి కోరుకుంటున్నారు. అలాంటి అతను ముఖ్యమంత్రి అయితేనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మరి ఆయన అత్యున్నత రాష్ట్రంగా, దేశంలోనే ప్రపంచంలోనే ఒక అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అమరావతిని ఆయన రాజధానిగా నియమించి కట్టడాలు మరి ప్రారంభిస్తే వాటన్నిటిని కూడా నువ్వు కూలదోసి ఈ రోజున మేనిఫెస్టోలో పెట్టకుండా ఈరోజు 3 రాజధానులని మైండ్ గేమ్ ఆడతావా? నువ్వు ఒక్క ఇల్లైనా కట్టావా ఇంతవరకు? పోనీ టిట్కో ఇల్లు కానీ 3 రాజధానులు అన్నావు. ఎక్కడైనా ఒక చోటైనా నువ్వు శంకుస్థాపన చేసావా? ఇది రాజధాని ఇక్కడ కట్టబోతున్నానని లేదే. అంటే నువ్వు అబద్ధాల మాటలతో, నీ మోసపూరిత మాటలతో ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి అయ్యావో ఒక్క ఛాన్స్ అని, అదే విధంగా కూడా మళ్ళా ఇంకొకసారి కూడా నువ్వు ముఖ్యమంత్రి కావాలని ఇలాంటి ప్రజల్ని పక్కదోవ పట్టిస్తూ నువ్వు అబద్ధాలు ఆడితే నిన్ను నమ్మే పరిస్థితిలో ఈరోజు జనాలు లేరు. జనాలకు బాగా తెలిసి రావడం జరిగింది. బాధుల్లో నువ్వే విధంగా నిత్యావసర ధరలు పెంచావో, రేట్లు పెంచావో, మరి కంటికి నిద్ర లేకుండా సామాన్య ప్రజలు కూడా మరి ఆ ఆర్థిక వనరులు లేక, ఆర్థిక ఇబ్బందులతో కంటి మీద కునుకు లేక ఈరోజు ప్రజలు ఉంటే దాన్ని మళ్ళా ఇదేం కర్మ ద్వారా వాళ్ళే అవును ఇవంతా వాస్తవమే, మరి ఇదేం కర్మ అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళంతా వాటిని ఎస్టాబ్లిష్ చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసే విధంగా వాళ్ళంతా కూడా ఇదేం కర్మలో పాల్గొని అందరూ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏ విధంగా మనం నష్టపోయాం, ఈ కర్మ మనకెందుకు, ఈ శని మనకెందుకు అని ఈ జగన్ పోవాలి అనే స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వచ్చారంటే మరి ఆయన పరిపాలనలోని లోపాలు కాకపోతే, ఆయన ఆలోచనలోని అవినీతి కాకపోతే ఎందుకు ఇలా జరిగింది అని కూడా ఆయన మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాధుడు ఇదేం కర్మ, తర్వాత ప్రజలకు ఏ విధంగా మనం భరోసా ఇవ్వాలి, ప్రజల్ని ఏ విధంగా మనము నమ్మకం కలిగించాలి ఈ రాష్ట్రంలో జీవించేదానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మీ భవిష్యత్తుకు నేను గ్యారంటీ ఉంటున్నాను, నన్ను నమ్మండి బాబు అని చంద్రబాబు గారు షూరిటీ ఇచ్చి ఇంటింటికి వెళ్ళి ఈ రోజున భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీ కార్యక్రమాల్ని ప్రజలకు తెలియజేస్తూ మరి వారు నిజంగా ఈరోజు లబ్ధి పొందుతారనో, వారికి ఒక బాబు గారి మీద పాలన పైన నమ్మకంతోనో ఈ రోజున తండోపతండాలుగా ఏ వీధికి వెళ్ళినా కూడా వాళ్ళే స్వయంగా వచ్చి మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి భవిష్యత్తుకు ఒక నమ్మకాన్ని కలిగించుకున్నటువంటి ఈ రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు కదలిరా
రా కదలిరా అనే బహిరంగ సభలు 25 పార్లమెంట్లోనూ నిర్వహిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు, అదేవిధంగా ఆయన యొక్క అనాలోచిత నిర్ణయాలు, అదేవిధంగా విధ్వంసాలు ఇవన్నిటిని కూడా ఎండగడుతూ ప్రజలకు సమాధానం చెప్తూ వీటన్నిటిని ఏ విధంగా నేను రూపుమాపుతాను, ఏ విధంగా మీకు పరిపాలన అందించబోతానని ప్రజల్లో ఉండేటువంటి ఆ నిరాశను పారద్రోలి ఒక ఆశను కల్పిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభలకు ఈ రోజున రా కదలిరా బహిరంగ సభలకు తండోపు తండాలుగా జన యజ్ఞంగా ఈ రోజున ఏ సభ జరిగినా కూడా ఉవ్వెత్తున విజయవంతం జరుగుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి చూడలేక ఓర్చుకోలేక ప్రతి ఒక్క చోట కూడా మరి అవాంతరాలు కల్పిస్తూ మరి బహిరంగ సభలకు ప్రదేశాలను ఇవ్వకుండా, బస్సులను ఇవ్వకుండా, ప్రజలను అక్కడికి తరలించే మార్గాలన్నింటినీ మూసివేసి ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి ఈ బహిరంగ సభలను కూడా విజయవంతం చేయకూడదు అని కూడా ఎన్నో అవరోధాలు కలిగిస్తున్నప్పటికీ ప్రజలు ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద ఒక గట్టి నమ్మకంతో ప్రజలే స్వతంత్రంగా ఈ రోజున తరలివచ్చి ఈ బహిరంగ సభలను రా కదలిరా అనే బహిరంగ సభల్ని ఈ రోజున జనాలు ఆ విధంగా వస్తున్నారు. అటువంటి బహిరంగ సభలను ఈ రోజున విజయవంతం చేస్తూ మన చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని, ఒక భవిష్యత్తు గ్యారంటీని ఇవ్వగలుగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అలాగా చేయడానికి ఆయన ముందుకు రాలేదే? ఆయనకి దమ్ము ధైర్యం ఉందా అలా రావడానికి? ప్రజల్లోకి తెరలు కట్టుకొని తిరుగుతాడు. ఇంటి ముందే ఉన్నటువంటి రాజధాని రైతులు అతనికి కనపడరు, అంగన్వాడీ టీచర్లు అతనికి కనపడరు, మరి అదేవిధంగా మున్సిపల్ కార్మికులు అతనికి కనపడరు. అంటే అన్ని వర్గాల వారు కూడా ఈరోజు రాష్ట్రంలో ఇబ్బందుల పాలై రోడ్లు ఎక్కే పరిస్థితుల్లో ఆయనకు అవేమీ కనపడడం లేదు. అలంటే ఇప్పుడు ఒక రాజు అయినందుకు పరిపాలన గావించాలి, మంచి సుపరిపాలన అందించాలి ప్రజలకి. అప్పుడే వాళ్ళలో ఒక నమ్మకం. ఎందుకు ఎన్నుకుంటారు మనల్ని? ఎందుకు ఎన్నుకుంటారు? మనకెందుకు ఒక కుటుంబానికి ఒక తల్లిదండ్రి ఉంటారు. ఆ కుటుంబ పాలన అతను చేయాలి, అందరికీ న్యాయం చేయాలి, అందరికి కూడా సమపాలన చేయాలి. అటువంటిది నువ్వు చేస్తున్నటువంటి పరిపాలన ఏంటి? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆల్రెడీ గమనించేశారు. అదేవిధంగా ఈ రోజున జగన్ పాలనలో చంద్రబాబుపై 13 అక్రమ కేసులు పెట్టారు. దేనికి ఆధారాలు లేవు. ఏపీ కోర్టులో అడిగితే 53 రోజులు టైం తీసుకున్నారు వీళ్ళ ఆధారాలు చూపించడానికి. ఇంకా ఆఖరికి ఏం ఆధారం లేకపోతే ఆ కోర్టులో ఉన్నటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జిలే ఇంకా వారికి గడ్డి పెట్టి, వైకాపా తరఫున వెళ్ళి న్యాయవాదులకి గడ్డి పెట్టి, మరి మీ దగ్గర ఆధారాలు లేవు, ఎఫ్ఐఆర్లో పేరు లేదు, ఎప్పుడో స్కిల్ డెవలప్మెంట్ 2016లో చేస్తే దానికి 10% మాత్రమే నిధులు గవర్నమెంట్ కేటాయించాల్సి ఉంటే ఆ 10% నిధులు కూడా ఎందుకు కేటాయించాలి? మరి ఒక బిల్డింగ్ ఇవ్వాలి, వాళ్ళు స్వచ్ఛందంగా 2700 కోట్ల రూపాయలు తెచ్చి మన దేశంలో ఆయన మీద నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడినాయి అని వాళ్ళు తెచ్చి జర్మనీ కంపెనీ పెడితే కనీసం 300 కోట్లు మన తరఫున మనం ఖర్చు పెట్టి మరి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వారి అందరినీ కూడా మరి ప్రయోజకులుగా చేస్తే ఆ 300 కోట్లు ఎందుకు పెట్టారయ్యా? 300 కోట్లు బిల్డింగ్ కట్టాలి, స్టాఫ్కు జీతాలు ఇవ్వాలి, మెయింటెనెన్స్ చేయాలి, తర్వాత చదువుకునేటువంటి స్కిల్ డెవలప్మెంట్ చేసుకునేటువంటి వ్యక్తికి కూడా మరి స్టైఫండ్ కూడా ఇవ్వాలి. వీటన్నిటికీ కలిపి 10% ఆయన ఖర్చు పెడితే నువ్వు తినేసావు, నువ్వు నీ అకౌంట్లోకి వెళ్ళిపోయింది అని ఏవేవో అనరాని మాటలు అనడం అన్ని అబద్ధాలే. నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప మరి నువ్వు ఏ రోజైనా సత్యమే జయితే అనే నినాదం నీలో ఉందా? ధర్మో రక్షతి రక్షిత అనేది నీ దగ్గర ఉందా? ఈరోజు సత్యమేవ జయితే అంటే పింక్ డైమండ్ అన్నాడు, పింక్ డైమండ్తో మొదలుపెట్టాడు అతని అబద్ధాలు, ప్రజలను నమ్మించడం, మైండ్ గేమ్. అది ఏమీ లేదని తేలిపోయింది. తర్వాత మరి కోడి కత్తి కేసు తీసుకొచ్చావు, సానుభూతి ఓట్లు కావాలి ఎలక్షన్లో అని. అది ఏమి లేదని ఇప్పటికి కూడా వాళ్ళు కూడా పాపం తల్లి కొడుకు
రబోదిబో అని నోరు కొట్టుకుంటున్నా, ఇదేం కర్మరా బాబు మాకు అనేసి. పోతే నిన్నటి రోజున నారాసుర రక్త చరిత్రని, వివేకానందరెడ్డి హత్యను చంద్రబాబు నాయుడుపైకి నెట్టి నువ్వు లబ్ధి పొందాలని చూసావు. ఈరోజు అది నీ తలకే చుట్టుకుంది, చుట్టుకోబోతుంది. నిన్ను అదే ఉరితాడే నీకు ప్రాణాలు తీసే రోజు వస్తుందని కూడా మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మరి ఈ జగన్మోహన్ రెడ్డి కేసులపైన ఎంతోమంది కూడా గౌరవ జడ్జీలంతా కూడా వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. ఈరోజు మరి ఇటువంటి కుంభకోణం, ఒక జడ్జి అన్నారు, ఇటువంటి కుంభకోణాలు నా జీవితంలో చూడలేదు, నా సర్వీస్లో చూడలేదు, ఇన్ని కోణాలున్న కేసు చూడలేదు అని సిబిఐ మాజీ డైరెక్టర్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం సుప్రీంకోర్టుకు చెప్పగా, నష్టాల్లో ఉన్న కంపెనీల్లో 350 ప్రీమియంతో పెట్టుబడి ఎలా పెట్టారు మీరు అని జగన్ లాయర్ను సుప్రీంకోర్టు జస్టిస్ అయినటువంటి ఆఫ్తాబ్ ఆలం గారు ఎదురు ప్రశ్న వేస్తే దానికి జగన్ లాయర్ నుండి సమాధానం లేదు. మరి ఇటువంటి అవినీతి, అరాచక, అనుభవరాహిత్య, కక్ష సాధింపు, దుర్మార్గపు పాలన కావిస్తున్నటువంటి జగన్ రెడ్డికి ఈ జన్మలోనే కాదు జన్మకు కూడా యావజ్జీవ శిక్ష తప్పదు అని తెలుగుదేశం పార్టీ నిర్ధారించింది. ప్రజలు కూడా తెలుసుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 90% పాలనలో ఫెయిల్యూర్ అయిపోయాడు. అదేవిధంగా తప్పుడు పనులు చేసి ఈ రోజున యావజ్జీవ కారాగార శిక్షకు నువ్వు అర్హుడు అయిపోయావు. నువ్వు ఇంక ఏ విధంగా పరిపాలిస్తావయ్యా? నువ్వు ఎక్కడుంటావయ్యా పరిపాలించడానికి కూడా అని నేను ప్రశ్నిస్తున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పకుండా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి, నీకు ఓటేసేది లేదు, నువ్వు ముఖ్యమంత్రి అవ్వబోయేది లేదు. కాబట్టి ఇంకనైనా బుద్ధిగా ఏదైనా అరాచకాలు చేయకుండా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ధర్మయుద్ధం, నీ చేతిలో అధికారం ఉంది. ఈరోజు నువ్వు ధర్మయుద్ధానికి పాల్పడు. ధర్మో రక్షతి రక్షిత. ఎప్పుడైనా కూడా నిన్ను కూడా ధర్మమే కాపాడుతుంది. అధర్మంగా పోయినావంటే ఏ రోజు ఒకనాడు నీకు కాలనాగై కాటేస్తుంది అని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. మరి నీ ఓటర్ల లిస్టులు ఏ ఊర్లో చూసినా వేలకు వేలు. తిరుపతిలో ఎత్తుకుంటే గిరీష ఆ రోజున కమిషనర్, మరి ఆ రోజున అసిస్టెంట్ కమిషనర్ ఎవరు? అసిస్టెంట్ కమిషనర్ ఇద్దరు కలిపి చేసినటువంటి దొంగ ఓట్ల ప్రక్రియ ఇప్పటికి కూడా తిరుపతి నగర ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. వాళ్ళ ఓటును వాళ్ళు వేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇంత అవమానం చేస్తారా తిరుపతి నగర ప్రజల్ని? ఇంత అవమానం చేస్తారా? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్, ఇది ఒక హాస్పిటల్ హబ్, ఇది ఒక పవిత్ర పుణ్యక్షేత్రం, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ తిరుపతి తిరుమల కలిగిన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మంట కలుపుతున్నావు. నీ లోగోను వేసుకొని ఇంటి పట్టాలు ఇస్తున్నావు. చెప్తూ పోతే అలాగా ఎన్ని తప్పులు నువ్వు చేస్తున్నావో వీటన్నిటికి కూడా నువ్వు మరి శిక్ష అనుభవించక తప్పదు. తిరుపతి నగరంలో మేము కోరేది ఒకటే, తిరుపతి నగరంలో అయినా కనీసం ధర్మక్షేత్రంలో ఆధార్ కార్డును అనుసంధానం చేసి, ఓటర్ కార్డును అనుసంధానం చేసి ఎలక్షన్లకు పోవాలని మా యొక్క విజ్ఞప్తి